శ్రీమాత్రే నమః. మహావిద్యల్లో 9వ విద్య అయినటువంటి మాతంగి అమ్మవారు. ఈవిడ సరస్వతీదేవికి తాంత్రికమైన రూపం. ఈ దశమహావిద్యలు ఏంటి అని సందేహం కలగవచ్చు అందరికీ. సతీదేవి పరమేశ్వరుడు ఏకాంత సమయాన్ని ఉంటుండగా ఈ రకంగా మా నాన్న చాలా పెద్ద హోమం తలపెట్టారు, నేను వెళ్ళాలి అని ఆమె అన్నది. మనకి పిలుపు లేకన్నా మనం వెళ్ళడం ఎలా, అలా పిలుపు లేని చోటకి వెళ్ళకూడదని చెప్పి పరమేశ్వరుడు పూర్వపరాలు ఆలోచించి పిలుపు లేని చోటకి వెళ్ళకూడదని చెప్పి ఆమెని వారించాడు. సరే, ఆమెకి సతీదేవికి వెళ్ళాలనే కోరిక పూర్తిగా ఉన్నది. ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనేటటువంటి దృక్పథంతో ఉన్న ఆవిడికి ఒక్కసారిగా ఉక్రోషం, ఆవేశం, ఆక్రోశం కలిగినదై 10 అవతారాలను దాల్చింది. ఈ శివుడు మరి వెళ్ళడం కుదరదు పిలుపులేని చోటకే అని చెప్పి ఆయన చెప్పేసి అతను అక్కడి నుంచి అమ్మవారి ఆవేశానికి క్రోధాగ్నికి బలి కావడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళబోతున్నాడు. ఆ వెళ్ళబోతున్న శివుణ్ణి ఆ అమ్మ 10 అవతారాలతో 10 దిక్కుల నుంచి ఆ శివుణ్ణి చుట్టుముట్టి వేసింది. ఆ 10 అవతారాలు ఏంటి అనేవంటే ఈ దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలు ఈ 10 దిక్కుల అంటే ఊర్ధ్వముఖంగా, అధోముఖంగా మిగతా 8 దిక్కులు. ఈ 8 దిక్కులు పైన కింద కలిపి 10 దిక్కులు. ఈ 10 దిక్కుల్లోని 10 అమ్మవారుల రూపంలో ఆమె క్రోధాగ్ని రూపంలో వచ్చింది కాబట్టి అందులో కొన్ని ఒక 5 శాంతమూర్తులైతే ఒక 5 క్రోధమూర్తులు. కాబట్టి వారిని అతను ఆ 10 మంది 10 శక్తుల్ని కూడా అతను నిలువరించలేని వాడై అలాగా స్తంభించిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళవలసిందే అని చెప్పి ఆమె ఆ శివుని ఆజ్ఞపడసినదై ఆవిడ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా. తర్వాత అష్టాదశ ఏది కారణం లేకుండా జరగదు కదా. అప్పుడు సతీదేవి వెళ్ళి అక్కడ హోమాగ్నిలోని ఆహుతి అయిన తర్వాత కదా మనకి అష్టాదశ శక్తిపీఠాలు వెలసాయి. అది చాలా పెద్ద స్టోరీ. ఇక్కడ మనం ఇటువైపు మాతంగి అమ్మవారి వైపు వచ్చేద్దాము. ఈ 10 దశమహావిద్యల్లోని ఒక విద్య 9వ విద్య అయినటువంటి మాతంగి దేవి గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. అయితే ఈ మాతంగి దేవి ఎవరు అనేటటువంటి ఆలోచన అందరికీ వచ్చింది. ఈ మాతంగి దేవి ఎవరంటే దక్ష ప్రజాపతి యొక్క స్నేహితుడైన మతంగ మహాముని కుమార్తె. ఆయన దక్ష ప్రజాపతికి నేను సతీదేవికి జన్మనిచ్చాను అనేటువంటి వరగర్వం ఉండేది. అయితే స్నేహితుడు కదా మతంగ మహాముని, ఆయనకి కూడా అదేంటి నేను కూడా అమ్మని ఉపాసన చేస్తున్నాను, అమ్మ నాకు కూడా నీవు కూతురుగా జన్మించాలి అని ఆయన కోరుకుంటే అప్పుడు అమ్మ ఆయనకి కూడా జన్మించింది. ఆవిడే మాతంగీదేవి, రాజశ్యామల. ఆవిడకి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. ఆవిడనే సుఖశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, తర్వాత రాజమాతంగి, కర్ణమాతంగి, ఇంకా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. అంటే సాధకులు ఒక్కొక్క రకంగా అమ్మని ఒక్కొక్క రకంగా స్తుతిస్తారు, కొలుస్తారు, సాధన చేస్తారు. కాబట్టి అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. దానికే చాలామంది ఒకరు బాధలను ఎలా ఉన్నాయంటే పచ్చ వర్ణంలో ఉందని ఒకరు, లేదు మరకత వర్ణంలో ఉంది ఇంకొకరు ఏంటంటే నీలిమేఘ శ్యామ వర్ణంలో ఉందని ఇంకొకరు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మని కొలుస్తారు. అయితే ఒక్కొక్కరికి అమ్మ యోగమాయి కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. శివసహస్రనామంలోని శివుడికి మతంగుడు అనే నామం కూడా ఉంది. అంటే మతంగుడి యొక్క శక్తి కాబట్టి మాతంగి అనే పేరు కూడా వచ్చింది ఆమెకి.
అయితే ఇందులో చాలా రకాలైనటువంటి కథనాలు ఉన్నాయి. అమ్మవారి స్వరూపాన్ని గురించి, అమ్మవారి పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క రకంగా ఉంది. కానీ మనమైతే మతంగుడు కుమార్తె మాతంగి అని మాత్రం మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. తర్వాత అమ్మ స్వరూపం ఎటువంటిదంటే అర్ధ మిళిత నేత్రాలతో అత్యంత సౌందర్యవతి అయి అనేక రూపాంతరాలు. అమ్మ గురించి మనం అసలు ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి నాకు ఎస్పెషల్లీ మనకు అర్హత సరిపోదు. ఆ కాళిదాసు రచించినటువంటి శ్యామల దండకం ఒక్కసారిగా మనం దాన్ని వివరణలోకి వెళ్తే, దాని అర్థాన్ని తెలుసుకుంటే, ఆమె సౌందర్యం గురించి మనకి కన్నులకు కట్టినట్లుగా మనకి అగుపడుతుంది. అది ఏంటంటే అది వర్ణించాలవి కానటువంటి స్థితి. అమ్మ కటాక్షం ఉన్నప్పుడు అవి మనకి అవగతమవుతాయి. ఆ సమయము, తీరిక, శ్రద్ధ, భక్తి కూడా మనకి అవి చేకూరుతాయి. ఇప్పుడు మనం ఏదో వీడియో చూడడం వల్ల మనకి ఏమొస్తుంది అనే ఆలోచన ఉండవచ్చు. ఇది అమ్మ మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే చూడగలరు. అయితే అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ శ్యామల అమ్మవారు ఆమెకి ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ వర్ణం. ఆకుపచ్చ వర్ణం ఆమెకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటివి. లేత ఆకుపచ్చ కానీ, జామకాయలు, తర్వాత రేంకాయలు, ఈ ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికేటటువంటివన్నీ ఆమెకి ఇష్టమే. కానీ అమ్మకి సాధన చేసేవాళ్ళు ఎక్కువగా చిలకాకుపచ్చ అంటే ఇష్టపడతారు. ఆవిడకి అటువంటి నైవేద్యాలన్నీ చేకూర్చి పెడతారు. అయితే అమ్మ ఎప్పుడు కూడా చిలకలతో సావాసం చేస్తుంది. మాతంగి ఉపాసన చేసే వాళ్ళకి అక్కడ వాళ్ళ ఇంటికి చిలకలు వస్తాయి అని చెప్పేసి ఒక నానుడు ఉంది. అయితే చిలకలు రానంత మాత్రాన సాధన సరిగ్గా సాగనట్టేమీ కాదు. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే చిలకలు వస్తాయని ప్రతీతి. అంతేగాని ఇంకేం కాదు. అయితే అమ్మవారి ఉపాసన చేయడం వల్ల మన వాక్కు స్థిరంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ప్రీతిపాత్రంగా ఉంటుంది. తర్వాత మనకు తెలియకుండానే మనలోనే ఒక రకమైనటువంటి అట్రాక్షన్ అనేది వస్తుంది. ఆ అట్రాక్షన్ అంటే మంచిగా మనం వినియోగించుకోవాలి. అది ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడడానికి కానీ, మనతో సమయాన్ని గడపడానికి కానీ ఇష్టపడతారు. అది ఏంటంటే దాన్నే వశీకరణ అంటారు. వశీకరణ అని అంటే ఎవరినో ఏదో మాయ చేయడం, మన చెప్పు చేతలో ఉంచుకోవడం కాదు వశీకరణ అంటే. మన మాట చెల్లుబడి అవ్వడం, తర్వాత మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మనది పైచేయిగా నిలవడం, తర్వాత మన మాట భర్త కానీ, బిడ్డలు కానీ, లేకపోతే సమాజంలోని ఒక రకమైనటువంటి గౌరవ మర్యాదలు కానీ రావడం, అది వశీకరణ అంటే. అంటే ఇవన్నీ రావడానికి ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనకి అమ్మ అనుగ్రహం ఉంటే మనం వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడగలుగుతాం. అంతేగాని మనం ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు స్వీకరించాలని కాదు అక్కడ ఉద్దేశం. మనము ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా అమ్మ మనల్ని మలుస్తుంది. అందరూ అనుకుంటారు అమ్మవారి ఉపాసన చేయడం వల్ల శత్రువులు, రోగాలు, రుణాలు ఉండవు అని. కాదు, ముందు అంతర్గత శత్రువుల్ని జయిస్తుంది అమ్మ. మన ఆలోచనలు అనేది మంచి ఆలోచనలు, మంచి వాక్చాతుర్యం, మంచి నడవడిక అనేది అమ్మ ప్రసాదిస్తుంది. తద్వారా మనము అందరి మనల్ని పొందగలుగుతాము. అంతేకాని రాజమాతంగి వశీకరణ అని అంటే ఇంకో రకంగా అర్థం చేసుకోకూడదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకుంటే సాధకుడు మరింత ముందుకు వెళ్ళగలుగుతాడు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.